అంటే వాయిస్ మీద నటించడం అంటే ఇప్పుడు మీరు జెమినీలో క్యారెక్టర్ అది వాయిస్ మీద నటించడం సార్. ఒక్కసారి దాంట్లో ఒక డైలాగ్ చెప్తారా వాయిస్? అందులో ఏమైందంటేనండి, నేను అప్పటికి సీరియల్స్లో చెప్తున్నాను. ఫస్ట్ నేను రాడన్ టీవీలో నిన్నే పిల్లాడతా ఏదో సీరియల్ జరుగుతుంది, రాధిక గారిది. దాదాపు ఆ కాలంలో ఎలా ఉండేదంటే అన్ని ఛానళ్లలో ఆ ఒక 20-25 మెగా సీరియల్స్ నేనే హీరో వాయిస్. పవిత్ర బంధంలో 3 హీరోలు ఉంటే 3కి నేనే, నిన్నే పిల్లాడతా నేనే, అక్కడ రాజ్ కుమార్ యాక్ట్ చేస్తే రాజ్ కుమార్కి నేనే, ఈటీవీ ఏ సీరియల్ అయినా నాదే వాయిస్ అండి. ఒక టైం వచ్చేటప్పటికి ఎలా అనిపించిందంటే ఇంకా సీరియల్స్ చెప్పకూడదురా, అంటే స్ట్రెస్ కాదు, విలువ లేదు, విలువ లేని చోట మనం ఉండకూడదు అని చెప్పి నో సీరియల్స్ అని చెప్పి 15 ఏళ్ళు. అన్ని రకాలుగా మీరు స్క్రిప్ట్ పంపిస్తారు కదా, ఆ స్క్రిప్ట్లో ఒక డైలాగ్ ఎక్కడో వచ్చిందండి. అమ్మ బాధపడకమ్మా, నాన్న నీ మెళ్ళో తాళి కట్టలేదని కదా నువ్వు బాధపడుతున్నావు. నాన్న నీ మెళ్ళో ఆ రోజు తాళి కట్టకపోయినా రేపు వచ్చి నీ మెళ్ళో తాళి కట్టొచ్చమ్మా. అమ్మ నాన్న కూడా ఎవరెవరినో నాన్నగా తాళి కట్టాలని ప్రయత్నించాడు, కానీ అందరికీ తాళి కట్టలేపాడు కదా. అంటే ఈ తాళి కట్టలేదనే మాటని 4 సార్లు మెళ్ళో తాళి కట్టాలి, అరే మెళ్ళో తాళి కట్ట కాలిగా తాళి కడతారు అని ఆడియన్స్ అనుకునే స్టేజ్కి వచ్చేసింది. అదే దానికి రీసెర్చ్ చేసి హోటల్ రూమ్ వేసుకొని డైలాగ్స్ రాస్తున్నారు వీళ్ళు. నాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుందండి, నేను డైరెక్ట్గా పేపర్లు విసిరేసేవాడిని. ఏంటండి డైలాగులు, చెత్త డైలాగులు. ఇంతమంది పెట్టుకొని టెక్నీషియన్స్ని పెట్టుకొని మేకప్లు చేసి అక్కడికి వచ్చి చెప్పేవాడికి బుద్ధి లేదు, యాక్ట్ చేసేవాడికి బుద్ధి లేదు అని చెప్పి నేను ఇక చెప్పనండి సీరియల్స్ అని చెప్పి. నా ఇన్కమ్ అప్పుడు ల్యాక్స్లో ఉంటుందండి ఎవ్రీ మంత్. నో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ ఎవరికి సీరియల్స్ 2 యాక్ట్ చేశాను. ఆ 2 కూడా ఇంపార్టెంటే, జయసుద్ గారు రిక్వెస్ట్ చేయడం వల్ల. ఆ తర్వాత అంటే సీరియల్ యాక్టింగ్ నాకు ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడో అన్ని అసలు టీవీ అన్నది నాకు వద్దని చెప్పానండి. నా సినిమా టీవీలో రావచ్చు, కానీ టీవీకి సంబంధించి నేను చెప్పను. ఈ వెబ్ సిరీస్ ఆ జెమినీది ఎలా అయిందంటే, అది చెప్పేటప్పుడు నాకు వచ్చి చెప్పారు, ప్రవీణ్ నీ పేరు కూడా ఉంది లిస్ట్లో, నీకు రేపు ప్రోగ్రామ్ వస్తుందంటే నేను టెస్ట్లకి వెళ్ళానమ్మా, నేనేదో సీరియల్స్లో బిజీగా ఉన్నాను అంటే నాకు ఉన్న వర్క్కే వాల్యూ ఉంటుంది. తర్వాత నేను రానని చెప్పిన తర్వాత వాడు కోపం వచ్చింది. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ కదా, రాడా, మనం పిలిస్తే రాడా, ఇది వెంకటేష్ గారు సినిమా కదా అని. కరెక్టేనండి, నాకేం వెంకటేష్ గారు ఫ్రెండ్ కాదు. నన్ను ఈరోజు నా అవసరాన్ని మీరు అడుగుతున్నారు. ఓకే, నా అవసరం గ్యారంటీ అని చెప్పడం లేదు, మీరు వచ్చి చెప్పమ్మా చూద్దాం అంటున్నారు. ఈ పెళ్లి చూపులకి నేను రాను అని చెప్పి అవాయిడ్ చేశా. తర్వాత ఫైనల్గా నాకు వచ్చేసింది. అంబిక గారు నన్ను కన్విన్స్ చేశారు, ప్రవీణ్ రేపు మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళమ్మా, నేను ఒక్కరోజు మేనేజ్ చేస్తాను, నువ్వు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేయి, ఇది నువ్వు చెప్తున్నావు అని చెప్పి ఏ సినిమా ఏమని అడగొద్దు, ఒక అక్క ఏమనుకుంటావు నీ ఇష్టం, ఇప్పుడు నీ మదర్ క్యారెక్టర్ నేను నా కోసం వెళ్తావా అంటే అయ్యో అలా ఏం లేదు అక్క గారు నేను వెళ్తానని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళాను. వెళ్ళి చెప్పేశా. అప్పుడు కళాభవన్ మణి గారిని చెప్పేటప్పుడు నేను మొదటిసారిగా గమనించేది ఏంటంటే ఈ డబ్బింగ్ గురించి చాలామంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కూడా ఈ విషయాన్ని క్షుణ్ణంగా వినాలి. ఏమనుకుంటారంటే కదిలే పెదవులకు మనము సింగ్ చేయాలి అని అనుకుంటాం, కానీ అది కాదు యాక్చువల్గా. అది వచ్చి గాత్రంలో ఇక్కడ పలికిస్తున్న ఎక్స్ప్రెషను కొంతమంది ఇక్కడ పలికించగలరు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, నేను ఒక డైలాగ్ మీకు తర్వాత చెప్తాను, ఇది జెమిని ముందు చెప్పేస్తా. అది నేను చూశానండి కళాభవన్ మణి గారిని చూసినప్పుడు. మామూలుగా డైలాగ్ని ఎవరైనా ఏం చెప్తారంటే, డైలాగ్ రాసేసిన తర్వాత ఒక ఆర్టిస్ట్కి ఇస్తే అది డైలాగ్ వచ్చి నేనేరా జెమిని అనుకోండి, చూసుకుంటాడు యాక్టరు, అతను ఇంప్రూవైజ్ చేసుకుంటాడు, నేనేరా జెమిని రారా యుద్ధం చేద్దాం ఏదో ఉంటుంది అనుకోండి. కానీ అతను ఫస్ట్ టైం ఒక ఆర్టిస్టు అతను ప్రిపరేషన్ ఏం చేస్తున్నానండి చూస్తున్నాను, అతను ఎలా ఊహించి చేశాడని చూస్తే జెమిని, ఇప్పుడు నేను చేసిన బాడీ లాంగ్వేజ్ అతను చేస్తున్నాడు. అది మామూలుగా చెప్తే రాదు, ఇలా మైక్ దగ్గర నిలబడి జెమిని అని చెప్తే రావట్లే. అతను ఏం చేశాడు చూస్తే ఇలా వేసాడండి, జెమిని అన్నాడు. ఇక్కడి నుంచి పలుకుతుంది వాయిస్, ఇక్కడ కాదు. అది బాడీ లాంగ్వేజ్ అనమాట. అప్పుడు నాకున్న ఊహ, నాకున్న క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో పర్వాలేదు. ఇప్పుడు మన నమ్మకాలు అవి నిజం అనేటప్పుడు ఎలా తెలుస్తుందంటే ఇంకొకటి అవి ప్రూవ్ చేయాలి. ఏంట్రోయ్ నిప్పు లాంటి మనుషులు ఎన్టీఆర్ అనుకున్నావా? రోజు నాకు ఒళ్ళు పట్టే మాలిషోడు చెయ్యేసినట్టు సమ్మగా ఉంది. అతను గనక లేకపోతే నాకు ఈరోజు ఈ చిరునామా ఉండేది కాదు. నాకు పెరిగింది నమ్మకం, లేకపోతే వదిలేసేవాడిని, డబ్బింగ్లోకి వచ్చేవాడిని కాదు. అతనికి గనక చెప్పకపోతే నేను ఆ రోజే డబ్బింగ్ వదిలేసేవాడిని. చెప్పిన తర్వాత ఇది ఒక మహాసముద్రం. నేను ఆల్రెడీ చాలా ఒక 600 సినిమాలు దాటిపోయి కనుక ఈ ప్రస్థానాన్ని వదలకూడదు. ఇలాంటి నటులకు అతను ఫోన్ చేశాడు నాకు ఎర్నాకుళం నుంచి. నేను అందుకున్న ఒక గొప్ప ఫోన్ కాల్ అది. కళాభవన్ మణి గారు
అంటే అది నా మలయాళంతో కలిసిన తమిళ్ మాట్లాడతారన్నమాట. ఇంకొకటి అతను ఏమంటే మిమ్మల్ని నేను చూడాలండి, ఐ వాంట్ టు సీ యూ అన్నాడు. నేను తప్పకుండా వస్తానండి, 3 days మీరు స్టే చేయండి నాతో పాటు ఎర్నాకుళంలో అన్నాడు. బట్ బ్యాడ్ లక్ ఇది. బట్ ఆయన నటనలో ఇందాక నేను చెప్పిన విషయం ఏంటంటే మీకు గాత్రాభినయం అనేది శరీరాభివయం అనొచ్చు, శరీర అవయవ అభినయం అనొచ్చు. ఇప్పుడు ఈ మాటలన్నీ నేను మీతో మీరు అడిగితే వచ్చే మాటలు. నేత్రాభినయం, కళ్ళతో భరతనాట్యమో శాస్త్రీయ నృత్యం చేసేవాళ్ళు చేస్తారు. పాదాభినయం వాళ్ళు చేస్తారు, పాదాలతో అభినయం. అలాగే శరీర వ్యవహారిక అభినయం, అవన్నీ నేను కల్పించుకునే మాటల్ని ఆ పాత్ర లోపల అంటే నేను ఆ అవగాహన కోసం ప్రయత్నించా. ఇంకొకటి అండి, వాళ్ళు నటించిన తర్వాత మీరు సులభంగా చెప్పగలరు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే చాలామంది గాత్రాన్ని, గొంతును మారుస్తాం అనుకుంటారు. గొంతును మనం మార్చలేము, మన గొంతును మార్చలేము. ఇప్పుడు ఈ కోటుకు బదులు ఇంకొక కలరు చిలకట్టో ఇంకొక ఏదైనా జుబ్బా వేస్తే నా రూపం మారుతుంది, కానీ నేనే మనిషిని. ఇంతేనండి. ఆ గాత్రంలో కూడా ఇలాగే ఉంటుంది. తర్వాత మీరు అడిగిన ఇందాక ఒక సమాధానం నేను సరిగ్గా చెప్పలేకపోయాను అనుకుంటా. ఇక్కడ వాళ్ళు ఎందుకు ఇక్కడ చేయటం లేదనే విషయంలో ఏంటంటే, నాలాంటి వాళ్ళు అక్కడ స్థిరపడిన తర్వాత ఇప్పుడు ఈ పత్రిక ప్రకటన ఏది దయ్యం చెప్పిన సాక్ష్యం నేను చెన్నై నుంచి ఇవ్వచ్చు. నాకు అందరూ తెలిసిన వాళ్ళే, పత్రికా రంగంలో అన్ని భాషల వాళ్ళు తెలిసిన వాళ్ళే. హిందూ వాళ్ళు ఇప్పుడు హిందూ వాళ్ళు వెయిటింగ్ నాకు అక్కడ. అతుల్ స్వామినాథన్ అని చాలా పెద్ద రైటరు. ఓకే, హిందూ లోపలికి వెళ్ళడం అంత సులభం కాదు కదా. మరి నాకు ఆ అంతస్తు ఎలా పెరిగింది? విశాఖపట్నం వాసిని నేను. నవీన్ కుమారో నేను నా గురించి అడుగుతున్నారంటే మేము రెహమాన్ గారికి ఈక్వల్ కాదు. అయినప్పటికీ మాకు మా యొక్క ఏమంటారు అర్హతలకు అంత స్థానాన్ని వాళ్ళు కల్పించారండి. అలాగే మా వంతు బాధ్యత ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను చేసే ఈ సినిమాలో అరకుకు సంబంధించి ఒక షెడ్యూల్ పెట్టుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుందంటే నేను కొంతమందికి ఇప్పుడు జనరల్గా సినిమా అంటే ఏంటి, ఒక ఆఫీస్ తీయడం, అక్కడికి అందరినీ పిలిపించడం. నేను ఎవరిని ఎక్కడికి పిలవనండి, నేను చూడను వాళ్ళని. ఒక 30 సెకండ్లు కానీ 45 సెకండ్లు కానీ నేను నా పేరు, నేను ఏం చేస్తున్నాను, ఏం నేర్చుకున్నానని ప్రజెంట్లో చెప్పాలి వీడియో. అది పంపిస్తే వాళ్ళు ఏంటో నేను చెప్పేస్తాను. ఇంతకుమించి అర్హతలు లేవు. వాళ్ళు నచ్చితే వాళ్ళలో ఏమాత్రం పరిపక్వత ఉంటే కూడా నేను అప్పుడు ఒక సీన్ పంపిస్తాను. ఒక నిమిషం పాటు ఒక సీన్, ఆ పాత్రని వాళ్ళు రాసుకొని వాళ్ళు నటించి పంపిస్తే నేను వాళ్ళు ఎంత అవగాహన ఉందో అసలు చూపించనండి. ఇంకో యాక్టింగ్ కూడా చెప్పను. సరే, ఇక్కడ చిన్న సవరణ ఏంటంటే వాళ్ళకి ఏ భాష తెలుసు, తెలుగు నటిస్తున్నారు కదా, తెలుగు వాళ్ళే. మనకి ఒక తెలుగులో ఒక చిన్న పేరా పంపిస్తానండి, ఒక చిన్న సంభాషణ. అది మీరు వాయిస్లో పంపిస్తే నేను చెప్పగలను మీరు ఏం చేయగలరు. ఒకవేళ మీరు చెప్పలేకపోతే మీ ఫోటో ఆ క్యారెక్టర్కి బాగా మ్యాచ్ అయితే నేను మాడ్యులేషన్ చెప్తా. రెండేనండి ఇందులో, either మీరు చేయాలి లేదా నేను చేయాలి. ఇది మాత్రం తప్పకుండా ఒక 4-5 ఒక 2 అమ్మాయిల్ని ఒక 2 అబ్బాయిల్ని ముఖ్యమైన పాత్రలు నేను ఇక్కడ తీసుకుంటా. ఇంకా చిన్న చిన్న పాత్రలకు అందరూ కావాలి, ఎందుకంటే సినిమాలో కనిపించడం గొప్ప కనుక. ఇది పైగా 5-6 భాషల్లో నిర్మించబోతున్నాం. అది నాకు ఏమంటారు అర్జునుడికి ఆ విలువిద్య ఎలా ఉందో నాకు సినిమా నిర్మాణం అనేది నా చేతిలో ఉందండి. నేను ఎందుకంటే ఎంత పెద్ద కళాకారు, ఇప్పుడు నాకు ఫోటోగ్రఫీ చేసే ఛాయాగ్రాహకులు చాలా పెద్దవాళ్ళు. వితౌట్ నేను అడ్వాన్స్ ఇచ్చింది, సార్ నేను చెప్పిన తర్వాత అమౌంట్ రాసుకుందరు కానీ అంటే చెప్పాం, అదేమో ఉందమ్మా పర్వీన్, మిగతా వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా నువ్వు ఎంత ఇచ్చినా నాకు నువ్వు సినిమా చేయాలి, నీ 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 డైరెక్షన్లో నేను కెమెరా చేయాలి. ఆయన భాష లాంటి సినిమాలకి కెమెరా చేస్తుంటారు. సో నేను సంపాదించుకున్నది వైజాగ్ నుంచి వెళ్ళి ఇది నేను ఇక్కడే ఉంటే ఏమయ్యేదంటే వీళ్ళందరూ నాకు తెలియదు. ఇప్పుడు నాకు తెలియడం వల్ల నేను మళ్ళీ విశాఖపట్నానికి సర్వ్ చేయగలను. ఇది సార్ ఇప్పుడు దెయ్యం చెప్పిన సాక్ష్యం ఇప్పుడు టైటిల్ పెట్టిన టైటిలే అంటే దెయ్యం సాక్ష్యం చెప్పడం ఏంటనేసి అనిపిస్తుంది. అవును సార్. అసలు ఏంటి సార్ అంటే ఈ మూవీ స్టోరీ మీ దగ్గరికి వచ్చింది, అసలు ప్రొడ్యూసర్ని మీరు ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, లేదా ప్రొడ్యూసర్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, అసలు ఆ ప్రస్థానం ఏంటి ఒకసారి? నిజానికండి నేను ఎవరిని ఎప్పుడు అప్రోచ్ కాను. అంటే అలా అని గర్వంగా వచ్చేసి నన్నే అప్రోచ్ అవుతారని చెప్పటం లేదు. బట్ నా ప్రక్రియ నిరంతరం అలాగే సాగుతుంది. గత 25 ఏళ్ళగా నేను చేసిన ప్రతి పని కూడా నేను ఇప్పుడు ఉదయమే తమిళంలో సాంగ్ కూడా చేయాలి. రావు రమేష్ గారు ఏదో యాక్ట్ చేయబోతున్నారు, దానికి వచ్చి మ్యూజిక్ వీడియో చేస్తాను వెళ్ళిన వెంటనే. ఇప్పుడు ఇందాక ఫ్లైట్లో ఎక్కినప్పుడే నేను ట్యూన్ చేసి పంపించేస్తాను వాళ్ళకి. నేను చేసిందే ట్యూన్, వాళ్ళెవరు అంటే మళ్ళీ దాని కరెక్షన్స్ ఉండవా సార్? కరెక్షన్స్ ఉండవండి. అంటే వాళ్ళు విని ఒక నచ్చలేదంటే పరిస్థితి ఏంటి? అంటే చాలా తక్కువ. ఇప్పుడు విలువిద్య అనేది పంపిస్తాము, కానీ మోస్ట్లీ వాళ్ళకి నమ్మకం ఎలా ఉంటుందంటే మీకు యాక్చువల్గా మీరు ఏమంటున్నారంటే మీరు ఎదుటి వాళ్ళు కనుక మీ తలగా మీరు చేసింది నో అంటే కనుక మీరు కంపల్సరీగా రియాక్షన్ అనేది మీ నుంచి ఉంటుంది. అంటే ఒకటి చెప్తాను చూడండి, నేను దానికి చెప్తా. దాంట్లో ఏంటంటే నాకన్నా మీ అర్హత ఎక్కువే ఉండాలి. ఇప్పుడు మీరు డబ్బున్న వాళ్ళండి,
మీరు నన్ను కొనాలనుకుంటే డెఫినెట్గా మీ దగ్గర 10 బిల్డింగ్లు ఉన్నాయి కనుక నాది అద్దెల్లు, నేను మీతో పోటీ పడడం అసాధ్యం. ఏది డబ్బు పరంగా. నాలెడ్జ్ కూడా నాకు ఈ సంగీతం మీద, ఈ పాటల మీద నిమిషంలో కంపోజ్ చేసే కెపాసిటీ నాకు ఉండేటప్పుడు మీకు 10 ట్యూన్స్ నేను 10 నిమిషాలు ఇవ్వగలను. కానీ మీకు ఆ 10 కూడా ఏంటో తెలియకపోతే నేను 100 చేసినా ఒకటే, 1 చేసినా ఒకటే. దీనికి ఒక మంచి ఉదాహరణ ఉందండి. పి సుశీల గారు ఒక పాటలో రికార్డింగ్లో పాడారు. అప్పట్లో మొత్తం ఆర్కెస్ట్రా కలిపి పాడేవాళ్ళంట. మొత్తం అండి. అది పాపం ఒక్కొక్క పాటకి వాళ్ళకి 3-4 రోజులు పట్టేదండి. ఒక మొత్తం అంతా చేయాలి కనుక వాళ్ళు పెట్టుకుంటారు 4 రోజులు 5 రోజులు పెట్టుకుంటారు మంచి పాటలకి. పెట్టుకుంటే ఒక 20 టేకులు తీశారండి ఒక పాట. మీకు ఏ టేక్ ఓకే అని తెలుసునండి? ఫైనల్గా ఫస్ట్ టేక్. సో ఫస్ట్ టేక్ అన్నది ఎప్పుడు వాల్యుబుల్ థింక్ అండి. మీరు ఇంప్రూవైజ్ చేయొచ్చు, దట్స్ ఏ డిఫరెంట్ థింగ్. ఇంప్రూవైజ్ చేయొచ్చు. నేను అనేది ఏంటంటే నేను ఇచ్చేది తీసుకోవాలని చెప్పడం లేదండి. నేను ఇచ్చేది బెస్ట్ అయి ఉంటుందంట. నాకు తెలియాలి. నేను ఆ రంగంలో ఇప్పుడు చెప్పులు కుట్టేవాడు తను వర్క్ చేస్తున్నాడు చూసారా, తనకి ట్రైనింగ్ ఎవరు ఇచ్చుంటారండి? మనం బాబు ఇలా కాదమ్మా అలా కుట్టు అనే స్టేజ్కి ఎప్పుడైనా వెళ్ళిందండి ఎవరికైనా చెప్పలేము. ఆ కొండలు చేసే కమ్మరికి అది తెలుసు, కుమ్మరికి తెలుసు. కమ్మరి అంటే మళ్ళీ వేరే వృత్తి. కుమ్మరికి తెలుసు ఆ కుండని ఎలా చేయాలో. మనం గైడెన్స్ ఇవ్వలేము. అంతే. ఈ ట్రేడ్ కూడా అంతే. ఈ ట్రేడ్కి ఎందుకు చెక్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను ఓపెన్గా చెప్తున్నానండి. నేను చాలా గర్వంగా చెప్పగలను, నాకున్న టాలెంట్స్కి కళాభవన్ మణి గారు లాంటి ఒక్క నటుడికే నేను శ్రమపడ్డాను, కానీ ఇంకెవరికి శ్రమపడలే. సురేష్ గోపిలు, మమ్ముటీలు, మోహన్ లాల్ గారు, షారుఖ్ ఖాన్లు వీళ్ళందరూ పెద్ద నటులే కదా. నాకు చాలా ఈజీ డబ్బింగ్. 5 రోజులు కాల్ షీట్ వేసుకుంటే 1 డేలో ఫినిష్ చేస్తాను. అదే క్వాలిటీ వస్తుంది. 5 రోజులు చెప్పినంతలో గొప్పగా వచ్చేదండి. సో నేనేమంటే నా ఉద్దేశం ఏంటంటేనండి, ఆ పరిపూర్ణత, ఆ అవగాహన, అది వచ్చి పవిత్రంగా ఉండాలి. నేనేం నటించలేను అక్కడ. నాకు వచ్చు అని చెప్పి నటించలేను. అది వచ్చినట్టుగా ఉంటే దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. సో